ఈ భూప్రపంచంలో ఎన్నో అద్భుతాలు ఎన్నెన్నో వింతలు ఉన్నాయి. దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో మానవ మెదడుకు అందని ఎన్నో రహస్యాలు, అంతు చిక్కని ఎన్నో విషయాలు, కొన్ని ప్రశ్నలకి ఇప్పటికీ తెలియని సమాధానాలు ఉన్నాయి. అయితే ఈరోజు మనకు తెలియని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకుందాం. అందులో మొదటగా కదిలే రాళ్ళు. అసలు రాళ్ళు కదులుతాయా? సహజంగా రాళ్ళకి ప్రాణం ఉండదు, కానీ కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ లోయలో రాళ్ళు కదులుతాయి. ఎంతోమంది సైంటిస్టులు దీని మీద పరిశోధన చేశారు. అసలు రాళ్ళకి ప్రాణం ఉందా, లేక ఆ నేల వాటికి ప్రాణం ఇచ్చిందా? కానీ అక్కడ చుట్టూ ఉన్న గాలి మంచు వల్ల రాళ్ళు కదులుతున్నాయని నిర్ధారణకు వచ్చారంట. కొసమెరుపు ఏంటంటే ఆ రాళ్ళకి అడ్డుగా ఏమైనా పెట్టినా అవి పక్క నుంచి దారి చేసుకుని వెళ్ళడం విశేషం. ఇక రెండవది హెస్తలిన్ లైట్స్. గ్రహాంతరవాసులు మనకు పేరు గుర్తు రాగానే ఇంగ్లీష్ మూవీస్ గుర్తుకొస్తాయి. అసలు గ్రహాంతరవాసులు ఉన్నారా? ఉంటే ఎలా ఉంటారు? ఇంగ్లీష్ మూవీస్లో చూపించే విధంగా నిజంగా ఉంటారా అంటే దీనికి సమాధానం లేదు. చాలామంది సైంటిస్టులు గ్రహాంతరవాసులు లేరని తీసిపడేసినా ప్రపంచంలో ఎక్కడో చోట మనకి సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. నార్వేలోని హెస్టన్ పట్టణం పక్కన ఉండే లోయలో 1981 నుంచి ఏవో వింతగా కనిపించే లైట్స్ కనిపిస్తూ ఉంటాయంట. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక 20 సార్లు కనిపించినా అసలు అవి ఏంటో ఇప్పటిదాకా ఎవరు కనిపెట్టలేకపోయారు. అవి గ్రహాంతరవాసులే అని కొందరి వాదన. ఏది ఏమైనా ఆ ప్రాంతం ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్గా మారింది. ఇక మూడవది నాజ్కా బొమ్మలు. చూడడానికి పక్షి, కోతి బొమ్మలా కనిపించే ఏవో వింత ఆకారాలతో కనిపించే ఈ బొమ్మలు ఇప్పటికీ అవి ఏంటో ఎవ్వరికీ తెలియని అంతు చిక్కని ప్రశ్న. దక్షిణ పెరూలోని ఎడారిలో మనకి గీతలు కనిపిస్తాయి. ఈ బొమ్మలు ఎంత పెద్దవి అంటే వాటిలో కొన్ని అంతరిక్షంలో నుండి కూడా కనిపిస్తాయి. చాలామంది సైంటిస్టులు ఇవి ఎలా ఏర్పడ్డాయో, కొన్ని వేల ఎకరాలు వచ్చేటట్లు ఈ బొమ్మలని ఎవరు గీశారో తెలుసుకోవాలని చాలా రీసెర్చ్ చేశారట. కాకపోతే నాజ్కా ప్రజలు తమ దేవుడు తమని పైనుండి గుర్తించాలని గీసిన బొమ్మలుగా అక్కడి ప్రజల అభిప్రాయం. కానీ అంత పెద్దగా ఎలా గీశారనేది అంతు చిక్కని రహస్యం. ఇక నాలుగవది డోర్ టు హెల్. నరకానికి ఎంట్రీలా కనిపించే ఈ ప్రదేశం టర్క్మెనిస్తాన్లోని దర్వేజే అనే ప్రాంతంలో ఉన్నది. 1971లో కొంతమంది రష్యా ఇంజనీర్లు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఎక్కువగా ఉంటుందని భావించి అక్కడ డ్రిల్ చేశారట. చూస్తుండగానే అక్కడ నేల కుంగిపోయి పెద్ద లోయగా మారిందట. అక్కడి నుంచి విడుదలై విషపూరిత వాయువులు చుట్టుపక్కల ఉండే ప్రజలకి ప్రమాదమని భావించి అక్కడ మంట పెట్టారట. కానీ అది ఇప్పటికీ వెలుగుతూనే ఉందట. ఇదిలా ఉండగా జార్జ్ అనే వ్యక్తి ఆ లోయలోకి దిగి అక్కడ అగ్నిగోళం మధ్య మట్టి శాంపిల్ని తీసుకొని రావడం విశేషం. ఇక ఐదవది ఆత్మహత్యల అడవి. మనిషి ఎప్పుడు చనిపోతాడు, ఏ విధంగా చనిపోతాడు అనేది ఎవరికి తెలియని రహస్యం. కానీ ఒక అడవి తన చుట్టుపక్కల ఎవరైనా వస్తే ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుందట. జపాన్లోని అవోకిగారా అనే అడవి చాలా భయంకరమైనదట. చెట్టుకు శవం, పుట్టకో ఎముకలు కూడా కనిపిస్తాయట. అక్కడికి వెళ్ళిన వారంతా వాళ్ళంతటా వాళ్లే ఆత్మహత్య చేసుకుంటారట. అక్కడ చనిపోయిన వాళ్ళలో కొంతమంది చూడ్డానికి వచ్చిన వాళ్ళైతే మరికొంతమంది చావడానికి వచ్చిన వాళ్ళట. ప్రతి ఇయర్ అక్కడ శవాల్ని బయటికి తీస్తుంటారు. కానీ 2003లో మాత్రం 110 శవాలను బయటికి తీశారట. వాళ్ళు ఎలా చనిపోతున్నారన్నది ఎవరికి తెలియని విషయమట. ఇవి ఈ ప్రపంచంలో కొన్ని మిస్టీరియస్ ప్లేసెస్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే యోయో టీవీకి సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కీప్ వాచింగ్ యోయో టీవీ. దిస్ ఈజ్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.